నాగరాజు ఇతర మిత్రులందరికీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ హాల్ చాలా కళకళలాడుతూ ఉంది. సంతోషం, మీ అందరికి అభినందనలు. ఎందుకు కళకళలాడుతుందో చాలా ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో బాగా వాట్సాప్లో వస్తున్న మెసేజ్లు, కరెంటు పోలీసులు వస్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ లైన్స్ అన్ని అమ్మేస్తున్నారు, ఒగ్గు లేక జగ్గో ప్లాంట్ మూతపడుతున్నాయి, సబ్స్టేషన్స్లో అంతా కూడా కార్మికులు తీసేస్తారనేటువంటి వార్తలు బాగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు కూడా, అవునా? అంటే మన కింద బాగా మంట వచ్చినప్పుడు కార్మికులు కదిలే పరిస్థితి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రమాదం బాగా సీరియస్గా వస్తే కార్మికులు కూడా కదలిక వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా కూడా వచ్చేటువంటి ప్రమాదాన్ని గుర్తించి జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజన్స్ నుంచి కార్మికులందరినీ కదిలించినందుకు జిల్లా కమిటీకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. విద్యుత్ సంస్థ ఏపీఎస్సీబీగా ఉన్నప్పుడు 1998లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఏపీఎస్సీబీని 3 ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నం ఆలోచన చేశాడు. ఇప్పుడు జెన్కో, ట్రాన్స్పోర్ట్, డిస్కౌంట్గా 3 ముక్కలు చేసినటువంటి 98. అప్పుడు ఇప్పుడున్నటువంటి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉండేవారు అసెంబ్లీలో. ఏపీఎస్సీబీని ముక్కలు చేయొద్దు అని చెప్పేసి ఆలోచించి సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ పోడియం దగ్గర అడ్డంగా పడుకున్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి మార్షల్స్, గఫూర్ గారు సహా అందరినీ ఈడ్చి బయటకు వేశారు. ఆ రోజు సిఐటియు కానీ, ఆ రోజు సిపిఎం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ సిఐటియు చెప్పింది ఏమంటే, ఏపీఎస్సీబీగానే ఉంటే ప్రజలకు, ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, కార్మికులకు, రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని ముక్కలు చేసి చిన్నాభిన్నం చేస్తే రాబోయే కాలంలో ఇది ప్రైవేట్ పరమైపోయి ప్రజలకి, ఉద్యోగులకి అందనంత దూరం వెళ్ళిపోతుందని చెప్పేసి ఇప్పుడు కాదు 1998లో చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని ముక్కలు చేసేటప్పుడు చెప్పింది ఏమంటే, ఏపీఎస్సీబీని ముక్కలు చేస్తే ప్రజలకు నాణ్యమైన కరెంటు, చౌకగా కరెంటు, రైతులకు చౌకగా కరెంటు, ప్రజలకు చౌకగా కరెంటు, డిస్కమ్స్ కూడా లాభాల బాట పడతాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి అందుకు దీన్ని మేము ముక్కలు చేసుకున్నాము. ఏపీఎస్సీబీగా ఉంటే దీనికంటే మెరుగ్గా ఉండాలంటే దీన్ని ముక్కలు చేస్తే తప్ప కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. సరే, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం, పాలకపక్షం అందరూ కలిసి దీన్ని ముక్కలు చేశారు. 15 మంది 16 మంది సిపిఐ, సిపిఎం పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడ్డుపడ్డ వాళ్ళ గురించి బయటికి వేశారు, అయిపోయింది. 98లో సిఐటియు కానీ, ఆ రోజు గఫూర్ గారు కానీ అసెంబ్లీలో చెప్పింది, ఇది చేయటం వల్ల ఇది ఖచ్చితంగా ప్రైవేట్ వాడికి వెళ్ళిపోతుంది, ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు ఆచరణలో ఏమైంది? ఇప్పుడు వాస్తవంగా ప్రైవేట్ వాడి చేతుల్లో పోయేటువంటి సంకేతాలు రావట్లేదు. ఆచరణలో ఏం జరుగుతూ ఉంది? డిస్కౌంట్ బాగా లాభసాటిగా నడవాలంటే ఏపీఎస్సీబీ ముక్కలు చేసి డిస్కౌంట్ పెడితే లాభసాటిగా నడుస్తుందని చెప్పారు చంద్రబాబు. ఇప్పుడు ఒక్కొక్క డిస్కౌంట్ 2000 కోట్లు 3000 కోట్ల రూపాయల అప్పుల్లో, నష్టాల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జనరేషన్ ప్లాంట్ల పరిస్థితి ఎట్లుందో మనకు తెలిసిందే. ఆ రోజు మనం సిఐటియుగా ఏదైతే వ్యతిరేకించామో, దేనికోసమైతే వ్యతిరేకించామో, ప్రత్యేకించి సంస్థలో ఉన్నటువంటి
ఉద్యోగులకు కార్మికులకు రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి 98లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆచరణలో అదే రుజువు అవుతాం. ఏపీఎస్ఈబిని ముక్కలు చేసేటప్పుడు ట్రైపార్ట్ అగ్రిమెంట్ చేసుకుంది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు. ఆ రోజు రికగ్నైజేషన్ సంఘాలుగా ఉన్నప్పుడు ట్రైపార్ట్ అగ్రిమెంట్ లో సంతకాలు చేసిందంటే 3 సంఘాలు 1104, 327 తెలుగునాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్. ఆ 1104కు సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ట్రైపార్ట్ అగ్రిమెంట్ లో సంతకం పెట్టినటువంటి నాయకుడు రమణ గారని ఇప్పుడు రిటైర్డ్ అయినాడు, కడపలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో వీడియో పెట్టాడు, మీ అందరూ కూడా చూస్తుంటారు. చూసారా? ఆయన పెట్టింది ఏమంటే యాజమాన్యం దగ్గరికి ఎవరిని రానేయట్లేదు, మాతో మాట్లాడట్లేదు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తా ఉన్నారు, ఎవరికి డిఎల్ లేవు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం వెళ్ళి బిచ్చగాలు అవతారం ఎత్తి పిచ్చబెత్తుకుంటూ ఉన్నారు మేము మేనేజ్మెంట్ దగ్గర అని చెప్పేసి చాలా వాపోతే ఒక వీడియో పెట్టాడు. చంద్రబాబు నాయుడు ట్రైపార్ట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మొట్టమొదటి సంతకం పెట్టిన మహానుభావుడే. 98లో సంతకం పెట్టి 2021లో ఏడిస్తే ఉపయోగం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏడ్చేటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి సీరియస్ ప్రమాదం ఉన్నది. పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఉన్నటువంటి సౌకర్యాలు రాయితీలు కూడా కుదించేటువంటి ఎత్తేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం యాజమాన్యం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ చేపల మార్కెట్ లో చేపలు అమ్మినట్టు అమ్మే కార్యక్రమం చేస్తాం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్లన్నీ కూడా ప్రైవేట్ వాడికి ఇస్తా ఉన్నారు. నిర్ణయం జరిగిపోయింది. సబ్ స్టేషన్స్ కూడా ప్రైవేట్ వాడికి ఇస్తా ఉన్నారు. జనరేషన్ ప్లాంట్లన్నీ కూడా ప్రైవేట్ వాడికి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఒకటి అనుకున్నాయి కాదు, ఇక విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటా ఉన్నారు. ఎలక్ట్రిసిటీని మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. రోడ్లను ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. క్రీడా మైదానాలు పబ్లిక్ ప్రాపర్టీగా ఉన్నటువంటి క్రీడా మైదానాలు ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. ఎల్ఐసి నమ్మేస్తా ఉన్నారు, బ్యాంకులు నమ్మేస్తా ఉన్నారు. ఇది అదని కాదు, దానికి ఆయన పెట్టిన అందమైన పేరేమంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నగదీకరణ, మానిటైజేషన్. పేర్లు చాలా అందంగా ఉంటాయి. నరేంద్ర మోడీ అందమైన పేర్లు పెట్టడంలో పిహెచ్డి చేశారు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు. మనం నగదీకరణ అంటే అందరికి నగ వస్తుందేమో అనుకుంటాం. నగదీకరణ అంటే ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ అమ్మేసి తెగనమ్మేసి కార్పొరేట్లో కట్టబెట్టడం కోసం పెట్టినటువంటి ముద్దు పేరు, అందమైన పేరు నగదీకరణ, మానిటైజేషన్. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా అదానికి ఇచ్చేయాలి, ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా అంబానీకి. ఇప్పుడు ఇది నరేంద్ర మోడీ అమిత్ షా చేసేటువంటి పని ఏమంటే దక్షిణాది రాష్ట్రాలు నీకు అమ్మేస్తారు, అక్కడ ఉత్తరాది రాష్ట్రాలు అనిల్ అంబానీకి అమ్మేసేటువంటి కార్యక్రమం, ముఖేష్ అంబానీకి అమ్మేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఎవరికి వచ్చింది? అదానికి. గంగవరం పోర్టు అదానికి. ఇక కొత్త ఏమొచ్చినా కూడా అదానికి. ఆంధ్రప్రదేశ్ లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదాని అంటే అమితమైన ప్రేమ, నువ్వు అడిగినాకపోయినా సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాడు అదాని. కానీ ఇక్కడ మాత్రం సన్నాయన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కేంద్రంలో 22 మంది పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం లేదా వైసీపీ పార్లమెంట్ సభ్యులు నరేంద్ర మోడీ పబ్లిక్ సెక్టర్ ని, ప్రభుత్వ రంగాన్ని మొత్తం మేము ప్రైవేటైజ్ చేస్తాం, కార్పొరేట్లు కట్టబెడతామని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు అక్కడ మాత్రం అందరు చేతులెత్తి ఓటేసి వస్తారు 22 మంది వైసీపీ పార్లమెంట్ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మాత్రం ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్తారు. కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి కార్మికులకు ఏ హక్కు లేకుండా, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా కేంద్రంలో చట్టం చేసినప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ అక్కడ ఓటేస్తారు మద్దతుగా, ఇక్కడికి వచ్చి మాత్రం వ్యతిరేకిస్తారు.
అంటే ఢిల్లీలో కౌగిలించుకోవడం, ఆంధ్రాకి వచ్చి మళ్ళీ దొంగరుపులు అరవడం. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు కానీ బయట జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ, ప్రత్యేకించి విద్యుత్ రంగాన్ని చాలా స్పీడ్గా, వేగవంతంగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి డూడు బసవనలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తలూపే పరిస్థితి ఉంది. పాపం మన కార్మికులు ఇంకా ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేశారు కదా, మా నెల్లూరు వచ్చారు కదా, ఇక్కడ పాదయాత్ర మేము కలిసే మాట్లాడట్లేదు, మన విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడట్లేదు, లేకపోతే మా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనిల్ కుమార్ కూడా మాట్లాడట్లేదు, ఎన్నిసార్లు కలిసిన అసలు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి మీ అందరూ కూడా చాలా ఆనందం చెప్తా ఉంటారు. ఇప్పుడు మేము ఎప్పుడన్నా మంత్రిని కలిసినట్టు వాట్సాప్ లో పెడితే వెంటనే కింద మంత్రి ఏమన్నాడన్నా అని ఒక మెసేజ్ పెట్టేస్తారు. ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలన్నా, మంత్రులు మాట్లాడాలన్నా ఒకటే ఒక మంత్రం, ఏమై అనాలంటే బోసుకి అంటే అందరూ మాట్లాడతారు. ఇక నువ్వు మాట్లాడు అని అడగనవసరంలా, ఎవడో ఒకడు బోసుకి అంటే చాలు. ముఖ్యమంత్రి మా ఇంటి దగ్గరికి వస్తాడు, మీ అనిల్ కుమార్ వస్తాడు, విద్యుత్ శాఖ మంత్రి కూడా వస్తాడు. కానీ మనమేం బోస్టీ అంటే నాకు కూడా అర్థం తెలియదు. కొంతమంది హలో బాగున్నావు అని చెప్పారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూత్ పదం చెప్పాడు. ఏదేమైనా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమంటే, అది బూత్ పదమైనా మంచి పదమైనా మీరు మైకుల ముందుకు వచ్చి మా సమస్యను మాట్లాడాలంటే మేము కూడా మిమ్మల్ని బోస్టీకి లాంటి పదాలు వాడినట్టే ముందే జాగ్రత్త పడండి. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇంతకుముందు మన వాళ్ళు ఎవరు మాట్లాడారు, అసలు ఈ ప్రభుత్వం ఉంది, ఇంత చెత్త ప్రభుత్వం లేదని చెప్పి. ఇప్పుడు మన పరిస్థితి ఏమంటే, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పరిస్థితి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కార్మికుల గురించి మాట్లాడు చాలా దుర్మార్గుడు, పచ్చి కార్మిక వ్యతిరేకి, వాస్తవమే, చాలా ఆందోళన చెందాం. మనం సమ్మెలో ఉన్నప్పుడు గఫూర్ గారు మేము పోయి ఒక కాగితం ఇచ్చి వాళ్ళందరూ సమ్మెలో ఉన్నారా కొద్దిగా ఆలోచించాలంటే నాకేం సంబంధం, వాళ్ళు ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. మేము చాలా బాధపడ్డాం, చాలా మీటింగ్లలో ఆ ప్రభుత్వాన్ని తిట్టాం. మనం అంత పచ్చి దుర్మార్గుడు అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, పాపం ఇంటింటికి వచ్చాడు, కృష్ణాకులో పోయిన మాట్లాడాడు, చెయ్యి పెట్టాడు, అన్ని చేశాడు అని చెప్పేసి ఈయన తెచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమంటే, గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చినట్టు. ఆ ప్రభుత్వం మేలన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి కొన్ని రాయితీలను సాధించుకున్నాం. ఆ సాధించుకున్నటువంటి సౌకర్యాలు, రాయితీలను కూడా ఎత్తేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతాం. ఒక 2-3 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తాను, ఎందుకంటే ప్రభుత్వం ఏం జరుగుతుంది కూడా మనకు అర్థం కావాలి కదా. ఇంతకుముందు మన పీస్ రేట్ నాయకుడు మాట్లాడారు, మేటర్ రైడర్స్. అంతకుముందు మన ఎక్స్పీడిషన్ దగ్గర టెంటేసి కొట్లాడి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి 1కి 4 సార్లు ఆందోళన చేస్తే 3.90 పైసలు ఎంతో వాళ్ళు రేటు సాధించుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹2 ఇస్తాం, ₹2.10 ఇస్తాం, నీకు బుద్ధి గుడ్డుంటాను, లేకపోతే వెళ్ళిపోండి. అంతకుముందు బిల్ కలెక్షన్ వాళ్ళు సరే, వాళ్ళ కలెక్షన్ వాళ్ళు చేసుకుంటారు, గవర్నమెంట్ కడతారు, వచ్చే కమిషనర్ తీసుకుని ప్రశాంతంగా బ్రతికేవారు. సిపిడిసిఎల్ ఇప్పటి వరకు బిల్ కలెక్షన్ వాళ్ళకి ఇవ్వలే అగ్రిమెంట్. ఇప్పటి వరకు నిన్నటి వరకు నిన్న వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడారు. ఎస్పీడీసీఎల్ అర్బన్ లో వద్దు, రూరల్కి వెళ్ళిపోమని చెప్పేశారు. అంటే ఇక్కడ 4,000-5,000 వచ్చింది, 1,000-1,000 రూరల్ ప్రాంతంలో కలెక్షన్ చేసుకోమని చెప్పేటువంటి పరిస్థితి. అంతకుముందు 5 మంది ఎస్పీడీసీల బదులు 5 మంది ఉండే సబ్ స్టేషన్ లో, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు, ఒక పోస్ట్ ఎత్తేసారు. ఇప్పుడు 4 కూడా రేపు 3 చేయబోతా ఉన్నారు. మీకు సంతోషకరమైన వార్త, దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు షిఫ్ట్ ఆపరేటర్కి ఎంత వస్తుంది? 20,000 దాకా వస్తుంది, అవునా? ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి షిఫ్ట్ ఆపరేటర్కి ఎంత పెట్టారు?
15,000 అవి కట్ చేస్తే 13,000 బుద్ధి పుట్టి చేయి, లేకపోతే ఇంటికి. అంతకుముందు కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబంలో ఏదో ఒక అటెండో స్వీపర్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు, కొడుకో లేదా భార్య ఉంటే కార్మికుడికి. ఇప్పుడు వాటన్నింటిని హోల్డ్ పెట్టారు, ఇవ్వకూడదు నిర్ణయం చేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు జేఎన్ రేటు చనిపోయి చేస్తున్న వాళ్ళు చాలా మంది చనిపోయారు, ఒక్కడికి కూడా ఇప్పటివరకు ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలు. అంతకుముందు పర్మనెంట్ ఉద్యోగం సంబంధించి డిఏలో లేకపోతే అగ్రిమెంట్ లో పిఆర్సీలు తొందరగా జరిగాయి, కొద్ది ఒత్తిడి తెస్తే. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటువంటి నాదుడే లేడు అక్కడ ప్రభుత్వంలో. డిఏ లేవు, పిఆర్సీ మొత్తటే లేదు. ఇప్పుడు ఆటోమేషన్ సబ్స్టేషన్స్ న్యూ రిక్రూట్మెంట్ లేదు, ఉన్నటువంటి వాళ్ళు కూడా పీకేసేటువంటి పరిస్థితి. మీ నెల్లూరు జిల్లాలోనే 3 సబ్స్టేషన్స్ లో 30 మందిని తీసేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు మొబైల్ సబ్స్టేషన్స్ డ్రైవర్ వాడే, షిఫ్ట్ ఆపరేటర్ వాడే. ఇప్పుడు మన ఆర్టీసీ బస్ ఎక్కితే కండక్టర్ డ్రైవర్ ఉండేవాడు. ఇప్పుడు ఈ మొబైల్ సబ్స్టేషన్స్ వస్తే ఆ మొబైల్ సబ్స్టేషన్ వాడే డ్రైవింగ్ చేయాలా, ఆ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ వాడే అవతారం ఎత్తారు. అంటే ఈ రోజు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా తగ్గించుకుంటూ పోతా ఉన్న దానికి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఉదాహరణ. ఉన్నటువంటి వాళ్ళు తీసేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయించినటువంటి రేట్ ఇవ్వడం లేదు. కొత్తగా వచ్చేటువంటి వాడికి పక్కన ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5 మంది పోస్టులు ఉన్నటువంటి 4 చేశారు, 4 నుంచి 3 చేయబోతా ఉన్నారు. ఇన్ని పరిణామాలు, ఇంత ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఇలా వేగవంతంగా జరుగుతున్నా మన షిఫ్ట్ ఆపరేటర్లో కానీ కార్మికుల్లో కానీ లేదా ఎవరిలోనైనా కూడా కార్మికుల్లో ఎలక్ట్రిసిటీలో పనిచేసేటువంటి కార్మికుల్లో స్పందన చాలా నామాలు. ఏం కావాలి వీళ్ళకి? డైరెక్ట్ పేమెంట్ కావాలి, ఏమొద్దు. సబ్స్టేషన్ తీసేసిన మాకు సంబంధం లేదు, మీటర్ రీడర్లు తీసేసిన మాకు సంబంధం లేదు, బిల్ కలెక్షన్ పోయినా మాకు సంబంధం లేదు, వాచ్మెన్ పోయినా మాకు సంబంధం లేదు, 3, 4 ముగ్గురైనా మాకు సంబంధం లేదు. మాకేం కావాలా? డైరెక్ట్ పేమెంట్, ఎక్కడ నాన్ స్టాప్. అంటే ఒక సీరియస్ ప్రమాదాలు ఎలక్ట్రిసిటీలో వస్తున్నా కూడా, మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా, ఇంతకుముందు మన ప్రిన్సిపల్ ప్రసాద్ గారు మాట్లాడటం చెప్పారు, స్పందనలు ఏమీ ఉండటం లేదు. అంటే మన కింద మంట పెరుగుతా ఉన్నా కూడా మనలో స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది ఏమో పవర్ చేసి ఏదో పీక్ వస్తుంది, లాభం వస్తుంది, దాన్ని పంచుకుందామని మన కాంట్రాక్ట్ కార్మికులు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఏమంటే, యాజమాన్యం ప్రభుత్వం అధికారికంగా చర్చలు ఎవరు జరుగుతారంటే ఒక 6 మొనగాలను సృష్టించింది. దానికి ఒక అందమైన పేరు రికగ్నైజేషన్ యూనియన్స్. ఇక సంసారం చేస్తే ఈ 6 మొనగాలు తప్ప ఎవరితో సంసారం చేయదు. ఇది విద్యుత్ యాజమాన్యం. ఎవరైనా 327, 1104, తెలుగునాడు, వైఎస్ఆర్సీకి సంబంధించి నేను 1535 ఇంకేదైనా ఒకటి ఉందేమో మన వాళ్ళు చెప్పాలి. ఈ 6 రికగ్నైజ్ సంఘాలతో మేము మాట్లాడతాం. యాజమాన్యం కూడా వీళ్ళే. ఈ 6 రికగ్నైజ్ సంఘాలు, ఈ 6 మగవాళ్ళు విద్యుత్ సంస్థలో ఉంటే వాళ్ళతో ఉంటాం, మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతాం అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 6 మగవాళ్ళు కూడా యాజమాన్యం దగ్గరికి పోవాలంటే లోపలికి రాని. ఇట్లా ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోతా ఉన్నారు? ఇప్పుడు మీరేమో మమ్మల్ని 6 మగవాళ్ళని నిలబెట్టారు, విద్యుత్ సంస్థలు మాకు రికగ్నైజేషన్ ఇచ్చారు, అక్కడ యాజమాన్యం మరి మమ్మల్ని రానియట్లేదు మాట్లాడటానికి అని చెప్పేసి బాలినేని శ్రీనివాసన్ దగ్గరికి పోతాం. నీ దగ్గర సరుకుంటే రానియరా లోపలికి? ఈ 6 మగవాళ్ళ దగ్గర సరుకుంటే రానిరా లోపలికి? యాజమాన్యం రాణిస్తుందా రానియదా? అంటే యాజమాన్యానికి తెలిసిపోయింది ఈ 6 దగ్గర సరుకు లేదు, వీళ్ళు వచ్చినా సంసారం చేసి లేదు, సర్చ్ చేయలేదు, వీళ్ళు ఉన్న ఒకటి పోయిన ఒకటి అని చెప్పేసి దూరం పెట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు మా కాంట్రాక్ట్ కార్మికులు కూడా పవర్ చేసి పిలుపునిచ్చింది, పవర్ చేసి చర్చలో పోతుంది, ఏదో పీక్ వస్తుంది, లాక్ వస్తుంది, మనం వాటాలు వేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి.
ఇప్పుడు పవర్ చేసే పరిస్థితి ఏమి అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు కొట్లాడేటువంటి సంఘానికి, పోరాడేటువంటి సంఘానికి, కొంత సరుకున్నటువంటి సంఘానికి రికగ్నేషన్ ఇవ్వదు. ఎందుకంటే విషయం లేనోడికి రికగ్నేషన్ ఇస్తే వాడికి ఉన్న ఓటర్ లేకపోయినటువంటి పద్ధతులు ఈరోజు యాజమాన్యానికి కూడా అర్థమైంది.